నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ఈ దినమందు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానమును మనం ప్రార్థనాపూర్వకంగా స్వతంత్రించుకుందాము. మనలను దేవుడు గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు. ఈ వాగ్దానం ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా స్వతంత్రించుకుంటారో ఈ దినము నుండి దేవుడు వారిని గొప్ప చేయునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. యెహోషువ 3:7లో రాయబడిన ఈ వాగ్దానమును మేము ప్రార్థనాపూర్వకంగా స్వతంత్రించుకుంటున్నాం. ప్రభువా, మా శత్రువుల ఎదుటను, మమ్మలను అవమానపరిచే వారి ఎదుటను మమ్మలను గొప్ప చేయ మొదలు పెడతానని మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన ఈ అద్భుతమైన ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నజరేయుడగు యేసు నామములో ఈ వాగ్దానమును మేము స్వతంత్రించుకుంటున్నాము. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేరుస్తుందని పరిపూర్ణముగా మేము విశ్వసిస్తున్నాము. తండ్రి, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.